ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నుండి వచ్చే ఎనర్జీ అనేది ఒక సైకిల్ని 2000 కిలోమీటర్స్ తొక్కితే ఎంత శక్తి ఖర్చు అవుతుందో దాంతో సమానంగా ఉంటుంది. అలాగే ఒక కారు ఉండే ప్లేస్లో దాదాపు 11 సైకిల్స్ పడతాయట. డైలీ సైకిల్ తొక్కేవారు 10 సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారట. డ్రెస్ అనేవి ఆడవారు మాత్రమే ధరిస్తుంటారు. అయితే నిజానికి ప్రాచీన కాలంలో ప్రపంచం మొత్తంలో డ్రెస్ ని మగవారే ఎక్కువగా ధరించేవారట. ప్రాచీన గ్రీక్లోని మగవారు టోగా అనే డ్రెస్ ను, అలాగే స్కాటిష్ కిల్ట్ అనే డ్రెస్ ను ఎప్పుడూ వాడేవారు. మగవారు ధరించే దుస్తులలో ఇవి ఒక భాగమయ్యాయి. తర్వాత ఆడవారు ఈ డ్రెస్సెస్ తో మక్కువ చూపటం వల్ల మెల్లగా ఆడవారు వీటిని ఎక్కువసేపు ధరించేవారు. మగవారు వీటిని పూర్తిగా ఆపేశారు. ఏనుగులు నీటి యొక్క వాసనను 12 మైళ్ళ దూరం నుంచి కూడా పసిగట్టగలవు. 12 మైల్స్ అంటే 19 కిలోమీటర్లు. ఏనుగులకి ఒక రోజుకి 100 నుంచి 200 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఒక్కసారిగా ఏనుగులు తన తొండంతో 9 లీటర్ల నీటిని తీసుకోగలవు. సాధారణంగా బైక్స్ అనేవి పెట్రోల్ ఇంజిన్తో నడుస్తాయి. డీజిల్ ఇంజిన్తో బైక్ నడపడం చాలా కష్టం. అయితే 1993లో ఇండియాలో టారస్ అనే పేరుతో ఒక డీజిల్ బైక్ వచ్చింది. దీన్ని లాంచ్ చేసిన వారు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ. కమర్షియల్ గా ఇవి సక్సెస్ కాకపోవడంతో 2002లో వీటి ప్రొడక్షన్ ఆపేశారు. ఒక వ్యక్తి ఇంట్రావర్ట్ గాను మరియు ఎక్స్ట్రావర్ట్ గాను 2 రకాలుగా బ్యాలెన్స్డ్ గా ఉంటే అతన్ని యాంబివర్ట్ అని అంటారు. నిజానికి అరటిపండు చెట్టు అనేది చెట్టు కిందకు రాదు. అరటిపండు చెట్టు 25 అడుగుల వరకు పెరగలదు. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద కాండం కలిగి ఉన్న మొక్కగా చూస్తారు. ఫ్రెండ్స్, బుగాటి హైపర్ కార్ కి ఆయిల్ మార్చడానికి అయ్యే ఖర్చుతో ఒక కొత్త కార్ని కొనవచ్చట. ఈ కార్ కి ఆయిల్ ఎక్స్చేంజ్ చేయడానికి 14 నుంచి 18 లక్షలు ఖర్చు అవుతుంది. యూకేలోని ఒక సర్వే ప్రకారం 40 నుంచి 59 సంవత్సరాల వయసు గల వ్యక్తులకు లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే 70 నుంచి 74 సంవత్సరాల వృద్ధులకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయట. థాయిలాండ్లో కండోమ్ కేఫ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు తయారీలో కండోమ్ను ఉపయోగించారు. అంటే ఫుడ్లో కాదు. ఇక్కడ ఫ్రీగా కండోమ్ కూడా ఇస్తారు. ప్రాచీన రోమ్లోని ప్రజల జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. అంటే వారి పరిస్థితులు, జీవన విధానం బట్టి కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఎన్నో కళలున్న లియోనార్డో డావిన్సీ ఒక ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. అయితే ఆర్టిస్ట్గా ఇతను ఎన్నో పెయింటింగ్స్ వేసినా పూర్తి చేసింది మాత్రం కేవలం 15 పెయింటింగ్సే. మనం ధరించే బట్టలు మట్టిలో కలిసిపోవటానికి, అంటే డీకంపోజ్ అవటానికి సుమారు 40 సంవత్సరాల సమయం పట్టవచ్చు. 2022 మార్చి నాటికి మన దేశ రైల్వే వ్యవస్థలో 12 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దీనివల్ల 7వ అతిపెద్ద ఉద్యోగుల సంఖ్య ఉన్న ఒక వ్యవస్థగా ఇండియన్ రైల్వేస్ మారింది. స్వీడన్ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ సగటున ఒక సంవత్సరానికి 22 పౌండ్ల చాక్లెట్స్ ని తింటున్నారు. 22 పౌండ్స్ అంటే 10 కేజీలు. ప్రాచీన రోమ్ నగరంలో అన్ని విషయాలకు విరుగుడు మందుగా నిమ్మకాయ రసాన్ని యూజ్ చేసేవారు. మానవ శరీరంలో కన్నా టమాటా పండ్లలోనే ఎక్కువ జీన్స్ ఉన్నాయట. మనం మాట్లాడటం వల్ల మన ముఖంలో 100 కండరాలు కదులుతాయి. మలాలా యూసఫ్జాయ్ చిన్న వయసులోనే తాలిబాన్ ఉగ్రవాదులను ఎదుర్కొని ఆడపిల్లల ఎడ్యుకేషన్ మీద ఎంతగానో ఫైట్ చేసింది. ఈ 26 సంవత్సరాల అమ్మాయి జీవితం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన పురస్కారమైన నోబెల్ పీస్ ప్రైజ్ ను కేవలం 17 సంవత్సరాల వయసులోనే అందుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ ను తీసుకున్న ఘనత ఈమెదే. 2017లోని ఎనాలిసిస్ ప్రకారం ప్రపంచంలోని ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్న దేశం మన ఇండియా. అలాగే ఒక సంవత్సరానికి 15,000కు పైగా డాక్టర్స్ తయారవుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి 100 మంది సిటిజన్స్కి ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన దేశంలో ప్రతి 1450 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అందులో కూడా చాలామంది ఫేక్ డాక్టర్సే ఉన్నారు. ఫ్రెండ్స్, సముద్రం దగ్గర ఇసుక ఎలా ఉంటుందో మనకు తెలుసు. అయితే ఐస్లాండ్ దేశంలో బ్లాక్ శాండ్ బీచ్ ఉంది. ఇక్కడ బీచ్లోని ఇసుక అంతా నలుపు రంగులోనే ఉంటుంది. ఐపీఎల్లో ఎక్కువ రన్స్ కొడితే ఆరెంజ్ క్యాప్ ఇస్తారని మనకు తెలుసు. అయితే ఐపీఎల్లో మొట్టమొదటిగా ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్న ఇండియన్ క్రికెటర్ మన సచిన్ తెందుల్కర్.
ఒక మూవీ తీయాలంటే ఎన్నో రకాలైన కాస్ట్యూమ్స్ ధరించాలి. కానీ మన బాలీవుడ్ ఫిల్మ్ అయిన ధమాల్ అనే మూవీను మొదటి నుంచి చివరి వరకు కేవలం సింగిల్ డ్రెస్తో, అలాగే ఎటువంటి హీరోయిన్ లేకుండా తీశారు. మీమ్స్ అంటే సరదాగా చేస్తుంటారు. అయితే అమెరికా ప్రభుత్వం మీమ్స్ మీద అధ్యయనం చేయడానికి ఇండియానా యూనివర్సిటీకి సుమారు $1 మిలియన్ ఫండ్ ఇచ్చింది. ఒకప్పుడు అమెరికాలోని అలాస్కా నగరం అనేది రష్యాకి చెందినది. అయితే 1867లో అమెరికా అలాస్కా నగరాన్ని $7.2 మిలియన్ పెట్టుకునింది. చాలా మంది వారు ఎంత చెప్తున్నా ఇతరులు అర్థం చేసుకోకపోతే గో టు హెల్ అని అంటారు. అయితే హెల్ అనే పేరు మీద నార్వే దేశంలో నిజంగానే ఒక పట్టణం ఉంది. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఆడ కంగారులు వాటి పిల్లలకు ఒకేసారి తక్కువ ఫ్యాట్ కలిగి ఉన్న పాలను మరియు ఎక్కువ ఫ్యాట్ కలిగి ఉన్న పాలను ఇవ్వగలవు. కంగారు పిల్లల ఎదుగుదలను బట్టి తల్లి కంగారు శరీరంలో కావాల్సినంత పోషకాలు కలిగి ఉన్న పాలు తయారవుతాయి. కార్ని క్లీన్ చేయకుండా మురికిగానే డ్రైవ్ చేసుకుంటూ పబ్లిక్లో తిరగడాన్ని రష్యా దేశంలో క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. 1903లో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకసారి టెస్లా ఏసీ కరెంట్ అనేది చాలా ప్రమాదకరమైనది అని తెలియచేయటానికి ఒక పెద్ద ఏనుగును తీసుకువచ్చి పబ్లిక్ ముందు దానికి కరెంటు షాక్ ఇచ్చాడు. గోడకేసి తలను అడ్డంగా బాదటం వల్ల 1 గంటకి 150 క్యాలరీస్ బర్న్ అవుతాయట. దీన్ని ఎవరూ ప్రయత్నించవద్దు. మనం ఆపకుండా 8 సంవత్సరాల 7 నెలల 6 రోజుల పాటు నోటితో అరుస్తూ ఉంటే ఆ అరుపు శబ్దం నుండి వచ్చిన ఎనర్జీతో 1 కప్పు టీని మరిగించవచ్చు. అమెరికాలో సివిల్ వార్ జరిగినప్పుడు ఆ దేశంలోని 2% మంది జనాభా కంటే ఎక్కువ మంది చనిపోయారు. హైవే మీద పోతున్నప్పుడు కార్స్ అనేవి చాలా ఈజీగా 140 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్కు చేరుకుంటాయి. దీని కారణంగా కార్స్లో పోతున్నప్పుడు ఫుడ్ని తీసుకుపోరు. అంత వేడి వల్ల ఫుడ్ పాడవుతుంది. భారతదేశంలో ఒక సంవత్సరానికి సుమారుగా 2000 సినిమాలు తీస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలు ఏడుస్తారని అనుకుంటాం. నిజానికి వారు ఏడవరు. ఎందుకంటే కన్నీటికి కారణమయ్యే టియర్ డక్ట్స్ అనేవి 3 నెలల దాకా పూర్తిగా అభివృద్ధి చెందవు. కాబట్టి ఒక కొత్త ప్రపంచంతో సంభాషించటానికి పిల్లలు గట్టిగా అరుస్తారు. వ్యాలంటైన్స్ డే రోజున మగవారు ఆడవారికి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇది కామన్. కానీ సౌత్ కొరియాలో వ్యాలంటైన్స్ డే రోజున కేవలం ఆడవారు మాత్రమే మగవారికి గిఫ్ట్స్ ఇస్తారు. పురాతన కాలంలో ఈజిప్ట్ని పాలించే రాజులను ఫారో అని పిలుస్తారు. అయితే ఒకసారి ఒక ఫారో ఎగిరే కీటకాలను తన దగ్గరికి రాకుండా ఉండటం కోసం తన బానిసలకు ఒంటి నిండా తేనె పూయించి వారిని తన చుట్టుపక్కల నిలబెట్టాడు. కెనడాలో స్వీప్ స్టేక్స్ అనే ఒక కాంటెస్ట్ జరుగుతుంది. అయితే కెనడియన్ లా ప్రకారం ఈ కాంటెస్ట్లో పాల్గొనాలంటే వారు అడిగిన ఒక మ్యాథ్స్ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పాలి. ఇజ్రాయెల్ దేశంలో సముద్రాల దగ్గరికి ఎలుగుబంట్లను తీసుకుపోవటం నేరంగా పరిగణిస్తారు. మనం మన ముఖాన్ని నీళ్లలో ఉంచినట్లయితే మన హార్ట్ రేట్ తగ్గిపోతుంది. సైన్స్లో దీన్ని మ్యామ్మేలియన్ డైవ్ రిఫ్లెక్స్ అని అంటారు. మేరీ కోమ్, ఈమె పూర్తి పేరు మ్యాంగ్నిజిట్ చంగ్నిజియాంగ్ మేరీ కోమ్ ఓలీ. ఇండియన్ బాక్సర్గా అందరికీ తెలుసు. వరల్డ్ అమేచర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను 6 సార్లు గెలిచిన మొదటి మహిళగా ఈవిడికి రికార్డు ఉంది. యుక్రెయిన్ దేశం యొక్క నేషనల్ యాంథమ్ వచ్చేసి ది గ్లోరీ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ యుక్రెయిన్ హ్యాస్ నాట్ యెట్ పరీష్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటిగా 2013లో తెలుపు రంగు కలిగి ఉన్న సింహాలు జన్మించాయి. ఒక తెల్లటి సింహం మరియు 4 పులులు వాటి పిల్లలు పుట్టాయి. ఇలా తెలుపు రంగుతో పిల్లలు పుట్టడం చాలా అరుదు. జపాన్ దేశంలో ఎవరైనా పబ్లిక్ ముందు ముక్కుతో చేదడాన్ని అక్కడ బ్యాడ్ బిహేవియర్గా పరిగణిస్తారు. పెన్సిల్ అనే పదం ఓల్డ్ ఫ్రెంచ్ పదమైన పెన్సిల్ నుండి వచ్చింది. దీని అర్థం ఏ స్మాల్ పెయింట్ బ్రష్. హవాయి ప్రజలు హవాయిన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఈ హవాయిన్ లాంగ్వేజ్లోని ఆల్ఫాబెట్స్లో కేవలం 13 లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ప్రాచీన గ్రీకు ప్రజలు నగ్నంగా ఉండి వ్యాయామం చేసేవారట.
ప్రాచీన ఈజిప్ట్లో ఎవరైనా కావాలని గాని లేదా పొరపాటునైనా పిల్లుల్ని చంపితే వారికి చావునే శిక్షగా విధిస్తారు. శ్రేయస్ అయ్యర్ 2017లో ఇండియన్ టీంలోకి అడుగుపెట్టాడు. దాదాపు 42 ఓడీ మ్యాచెస్ ఆడి 1631 పరుగులు తీశాడు. అయితే ఒకసారి ఇతను ఒక మాట అన్నాడు, నేను కాలేజీలో చదివేటప్పుడు నా ఫ్రెండ్స్గా ఉన్న చాలామంది అమ్మాయిలకి నేను మెసేజెస్ పెట్టేవాడిని, కానీ వారిలో ఎవ్వరూ నాకు రిప్లై ఇచ్చేవారు కాదు. ఇక ఎప్పుడైతే నేను ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ అయ్యానో అప్పటి నుంచి వారందరూ నాకు మెసేజెస్ చేసేవారు, కానీ నేను ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేదు. బెనిన్ అనే దేశంలో తరచుగా కమల పిల్లలు ఎక్కువగా పుడుతుంటారు. హ్యాండ్ఫిష్ అనే వింత చేపలు కేవలం ఆస్ట్రేలియాలోని కొన్ని సముద్రాలలో మాత్రమే ఉంటాయి. అయితే ఇవి సముద్ర నీటి అడుగున తమ 2 రెక్కలను కాళ్ళలాగా చేసుకుని నడవగలవు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.